ముస్తాబాద్ మండలం పొద్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో పొద్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప కేంద్రం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి గీతాంజలి, టీబీ ప్రోగ్రాం అధికారి అనిత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. షుగర్, క్యాన్సర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులు, పొగాకు తీసుకునే వారిలో క్షయ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, 2 వారాలు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడంతో పాటు బరువు దక్కడం వంటి లక్షణాలు టీబీలో ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే తెమడ పరీక్షలు చేయించుకొని టీబీ ఉన్నట్లయితే సరి అయిన మందులు వాడితే నివారణ సాధ్యమని పేర్కొన్నారు. 71 మందికి పైగా టీబీ స్క్రీనింగ్ చేశామని, 15 మంది అనుమానితుల నుండి తెమడ నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం అధికారి అనితతో పాటు డిపిపిఎం భోగేందర్, టీబీ సూపర్వైజర్ ఎన్టీఎస్ మహిపాల్, హెచ్ఎస్ ప్రసాద్, జ్యోతి, గోడమ్మతో పాటు రజిత, రమ్య, ఏఎన్ఎంలు కొల్లూరు రేణుక, రాజశ్రీ తదితరులు ఉన్నారు. వాళ్ళు స్మోకింగ్ చేసేవాళ్ళు, చుట్టా బీడీ తీసుకునేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు, ఈ వ్యక్తులందరికీ 2025 కల్లా ఈ టీబీ అనేది కంప్లీట్గా మన దేశంలో ఎలిమినేట్ చేయడానికి అనేక రకాల పరీక్షలు చేయిస్తున్నాము. ప్రతి గ్రామంలో ఈ లిస్ట్ అనేది మేము అందరము మా ఏఎన్ఎం ఆశాస్ అందరూ ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సో వాళ్ళందరినీ తెమ్డ పరీక్షలు, ఇంకా 102 వెహికల్, ఆర్బీఎస్కే వెహికల్స్ ద్వారా ఎక్స్రేస్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి పంపిస్తున్నాము. అక్కడ ఉన్న పల్మనాలజిస్ట్, రేడియాలజిస్ట్ వాళ్ళందరితోటి కూడా మాట్లాడి మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఏమైనా ఎక్స్రేస్ అబ్నార్మల్ వచ్చిన, తెమ్డ పరీక్షల్లో కూడా ఏమన్నా టీబీ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ వచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇటువంటి వ్యక్తులు అంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు, లేకపోతే 60 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు, లేదంటే చిన్నపిల్లల్లో కూడా అంటే ఇది సంక్రమించే వ్యాధి కాబట్టి ఇది కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి వీళ్ళందరినీ కూడా స్క్రీన్ చేస్తున్నారు. రేపటి రోజున టీబీ అనేది ఈ జిల్లాలో, రాష్ట్రంలో, మన దేశంలో లేకుండా చేయడానికి ఇంకా టీబీ టెస్టులు అనేవి అంటే స్కిన్ టెస్టులు అవి కూడా ఏమైనా బ్యాక్టీరియా లోపల ఉంటే రేపటి రోజున ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆ టీబీ లక్షణాలు అనేవి బయటపడే అవకాశం ఉంది, ఇతరులకి స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ టెస్టులన్నీ చేయబడుతున్నాయి.